రంగారెడ్డి జిల్లా షాద్నగర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ నిన్నటి సభ కేవలం అధికార దాహం కోసమే అన్నారు. కేసీఆర్ మాటల్లో అబద్దాలు తప్పేమీ లేవన్నారు. ఇక తెలంగాణ ఉద్యమం సమయంలో చెప్పిన మాటలన్నీ గాలికొదిలేసిన ఘనత కేసీఆర్ అన్నారు. మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చెప్పిన హామీలే నెరవేరలేదన్నారు. 10 ఏళ్లలో కూడా 100 అబద్దాలు ఆడారని అన్నారు. ఇక దళిత సీఎం అన్నారు. 3 ఎకరాలు, నిరుద్యోగ భృతి, ఇలా ఎన్నో హామీలు గాలి కొదిలేశారు. కాబట్టి ప్రజలు అధికారం దూరం చేశారని అన్నారు. తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు నిలిస్తామన్నారు. దక్షిణ తెలంగాణను గాలి కొదిలేశారన్నారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ను 2 ఏళ్లలో పూర్తి చేస్తామని 10 ఏళ్లు పాలించిన 30% కూడా పూర్తి చేయలేదన్నారు. కాళేశ్వరం కేవలం కలెక్షన్ల కోసమే అన్నారు. మీరు ఇది అన్యాయం చేస్తున్నారంటే మొన్న ఎల్ఆర్ఎస్ విషయంలో కూడా అడిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి, రాజీవ్ యువ వికాసం విషయంలో కూడా నేను అడిగిన, మాకు ఇది కావాలి, 1,00,000 దెబ్బలు ఎట్లా ఇవ్వమని మాట్లాడి నువ్వు మాట్లాడవా? నీ గులాంగిరి, నీకు ఏమన్నా నీ కుటుంబానికి లాభం అయితే ఆ పని చేసుకున్నారు. కానీ మీరు షాద్నగర్ నియోజకవర్గానికి ప్రజలకు ఏమైనా అవసరమైంది, రైతులకు ఏమైనా అవసరమైంది, యువకులకు ఏమైనా అవసరమైంది, ఈ ప్రాంతానికి ఏమైనా అవసరమైంది అనేది అడగగలుగుతారా? అంటే జీవుజూర్ సాబ్ గులాంగిరి చేసే నాయకులు నీ చుట్టూ నీ ఓటరు ఉంటుంది కాబట్టి ఇవాళ అటువంటిది కాదు. ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజాపాలన, ఇది డెమోక్రసీలో పనిచేస్తున్న నాయకులం. ఎస్, సాక్షాత్ మీరే చూస్తూ అసెంబ్లీలో మాట్లాడుతున్నాం. ఎస్, రైతులకు ఇవ్వాల్సిందే, ఇంకా 10% కూడా ఇవ్వాల్సిందే అని చెప్తా ఉన్నాం. ఈ ప్రాంతానికి ఇది కావాలంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రితో కొట్లాడుతూ ఉన్నాం. గులాంగిరి చేస్తలేం మీలాగా, మేము కొట్లాడతాం ప్రజల గురించి, ప్రజల కొరకు ఎల్లవేళలా కొట్లాడతాం. కాబట్టి ఇవాళ ఇదే ప్రజాస్వామ్యం, ఇదే నిజంగా ప్రజాస్వామ్యం. మనం ఏర్పాటు చేసుకునేందుకు ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకున్నబడ్డ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రజల గురించి పనిచేయాలి, ఒక నాయకుడి గురించి కాదు. ఆ నాయకుడు మంచి చేస్తే ఆ నాయకుడిని మెచ్చుకుంటాం, ఆ నాయకుడు తప్పు చేస్తే తప్పు చేసి 100 తప్పులు చేసి 100 ఎలుకల తిన్న పిల్లి తీర్థయాలకు బయలుదేరిందంట. ఈ ఫామ్ హౌస్ లో కూర్చొని 100 తప్పులు చేసి ఇంకా కూడా తప్పులు చేసుకుంటా వరంగల్ బయలుదేరాడు. వరంగల్ ఏ మొత్తం పెట్టుకొని వచ్చిండు అని నన్ను అడిగిరు అక్కడ ప్రజలు. వరంగల్ ఏం చేస్తున్నాడు? అమెరికా చేస్తున్నాడు, ఇస్తాంబుల్ చేస్తున్నాడు. ఇవాళ నీవు ఎన్ని తప్పులు అంటే చాలా ఉన్నాయి చెప్పాలంటే. అందుకే చెప్తా ఉన్నాం సోదరా, ఈ సమాజానికి ఉపయోగపడలేదు, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి మొరగబెట్టలేదు. ఆ సభతోని ఓన్లీ ఒక రోజు ఏమంటాం, తాగనిక తిననిక చేసుకున్న, జల్సాలకు చేసుకున్న సమావేశం. పేదలకు బ్రోచర్ ద్వారా ఇలా ఉచితంగా కరెంట్ ఇస్తున్నాడు. ఇది గొప్ప విషయం కాదా? ఇలా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినాం, అది నిజం కాదా? అది మహిళలకు ఉపయోగపడతలేదా? ఇలా సిలిండర్ మీరు 1,200 పెంచేది, ఇలా తగ్గించి 500 రూపాయలకు ఇస్తున్నాం, అది నిజం కాదా? అంటే ఈ పథకాలన్నీ కొనసాగుతా ఉన్నాయి. యువకులకు మీరు దళిత బంధు తెచ్చి ఏ ఒక్కరికో గులాంగిరి చేసేవాడు కండువ ఎవడేసుకుంటే, టీఆర్ఎస్ కండువ ఎవడేసుకుంటే వాడి పార్టీ మారితే వానికి మీరు దళిత బంధు ఇచ్చే ప్రయత్నం చేసి, ఇవాళ రాజీవ్ యువ వికాసం ఇలా ప్రతి మండలానికి దాదాపు 1,000 మంది యువకులకు ఇలా ఆ యొక్క రాజీవ్ యువ వికాసం వల్ల లబ్ధి పొందే విధంగా కూడా ఆ స్కీమ్ తేవడం జరిగింది, దరఖాస్తు కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క 15 నెలల్లో ఊహించని అభివృద్ధి చేస్తా ఉన్నాడు కాబట్టి ప్రజలలో వ్యతిరేకత లేదు. వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ గులాంగిరి ఉంటారు. ఒక మంచి నాయకుడిని తెలంగాణ ప్రజలు, సంబంధ వర్గాలు, నువ్వు ఏ వర్గానికి మోసం చేయలేదు చెప్పు. జర్నలిస్టులకు ప్లాట్లు ఇస్తాను ఇచ్చినవా? జర్నలిస్టుల సంక్షేమం కోరుకున్నావా? చేసినవా? మోసం చేయలేదా జర్నలిస్టుల? ఇలా ఉద్యమకారులను మోసం చేయలేదా? నువ్వు ఇలా మేధావులను మోసం చేయలేదా? ఎక్కడైనా ప్రజల తరపున అవకాశం ఉండి నిరసన చెప్తామన్నా